కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చిందని బీజేపీ నాయకులు బొత్తుల లక్ష్మీనారాయణ అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని తెలిపారు. రైతులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది రైతులకు. ముఖ్యంగా నేను అధికారానికి వచ్చిన తర్వాత రైతులు అనేక కష్టాలు పడతారు. రైతులు అనేక బ్యాంకులలో లోన్ తీసుకుంటారు, డిఫాల్ట్ రైతారు. ఈ రైతులందరూ కూడా రుణమాఫీ మీరు ఎవరు కూడా కట్టకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను అని అడుగుతారు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ కూడా ఇంతవరకు చేయనటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా రైతులను పట్టించుకునేటువంటి పాపన కూడా ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా రైతులకు ఇచ్చినట్టు హామీ ఏంటంటే 2 లక్షల రూపాయలు మీరు కట్టకండి, మేము కడతా అన్నాడు. అది విఫలమైంది ఈ ప్రభుత్వం. అంతేకాకుండా వరి మీద ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. అయితే ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది.